హాయ్ వెల్కమ్ బ్యాక్ టు క్యూటీ ఆల్ ఇన్ వన్ ఛానల్. ఈరోజు వీడియోలో ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్లో డిస్లైక్ బటన్ ఎందుకు ఉండదు, అది లేకపోవడానికి కారణాలు ఏంటి, అలాగే పెప్సీ, థమ్స్అప్, కోకోకోలా, కెన్లీ సోడా వంటి బాటిళ్ళు పూర్తిగా నింపకుండా కొంత ఎంటీగా ఉంటాయి ఎందుకు, వాటిని ఎందుకో పూర్తిగా నింపరు, అలాగే ఒక కుక్కకి ఒక వ్యక్తి ఎన్ని కోట్ల ఆస్తి అనేది రాసిచ్చారు అనే ఆసక్తికరమైన విషయాలు ఈ వీడియోలో చూద్దాం. మొదటిసారి మన ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అనేది చేయండి. ముందుగా ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్లో డిస్లైక్ బటన్ ఎందుకు లేదు, అది లేకపోవడానికి కొన్ని కారణాలు ఉన్నాయి. అవేమిటో ఇప్పుడు చూద్దాం. డిస్లైక్ మీద ఎక్కువగా క్లిక్ చేస్తే క్రియేటర్స్ మైండ్ డిస్టర్బ్ అయ్యి వారి యొక్క కంటెంట్ మీద ఫోకస్ చేయలేకపోవచ్చు. ఇది కూడా డిస్లైక్ బటన్ పెట్టకపోవడానికి ఒక కారణం. అదే లైక్ బటన్ ఉంటే లైక్స్ ఎక్కువగా వస్తే క్రియేటర్స్కి ఎంకరేజ్మెంట్గా కూడా ఉంటుంది. డిస్లైక్ బటన్ మీద ఎక్కువగా క్లిక్ చేస్తే యాడ్స్ అనేవి తగ్గిపోతాయి. అందుకోసం కూడా డిస్లైక్ బటన్ అనేది పెట్టలేదు. అదేవిధంగా ప్లాట్ఫామ్లో పాజిటివ్ ఎన్వైరన్మెంట్ని క్రియేట్ చేయడం కోసం అని చెప్పి డిస్లైక్ బటన్ అనేది పెట్టలేదు. వీటిలో ఆన్లైన్ హెరాస్మెంట్ ఎక్కువగా జరుగుతుంది. దానికి తోడు డిస్లైక్ బటన్ పెడితే కొంతమంది కావాలని నెగిటివిటీని స్ప్రెడ్ చేస్తారు. దానికోసం వారు ఈ డిస్లైక్ బటన్ని ఒక వెపన్లా వాడుకుంటారు. అలాంటి వారి నుండి నెగిటివిటీ స్ప్రెడ్ చేయకుండా ఉండడం కోసం డిస్లైక్ బటన్ అనేది పెట్టలేదు. సో ఈ కారణాల చేత ఫేస్బుక్ అదేవిధంగా ఇన్స్టాగ్రామ్లో డిస్లైక్ బటన్ అనేది పెట్టలేదు. అలాగే పెప్సీ, థమ్స్అప్, కోకోకోలా వంటి బాటిల్స్ పూర్తిగా నింపకుండా కొంత ఎంటీగా ఉంటాయి. వాటిని ఎందుకు పూర్తిగా నింపరు అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. మాసా, పల్పీ ఆరెంజ్ అలాంటి డ్రింక్స్ బాటిల్స్ అనేవి పూర్తిగా నింపి ఉంటాయి. పెప్సీ, థమ్స్అప్, కోకోకోలా, స్ప్రైట్ అలాంటి బాటిల్స్లో పూర్తిగా నింపి ఉండరన్నమాట. ఇవి అన్నీ ఎందుకు అలా ఎంటీగా ఉంచుతారు అనేది అయితే ఇప్పుడు తెలుసుకుందాం. పెప్సీ, థమ్స్అప్ ఇలాంటివి కార్బోనేటెడ్ డ్రింక్స్. అదేవిధంగా మాజా, పల్పీ ఆరెంజ్ అనేవి నాన్ కార్బోనేటెడ్ డ్రింక్స్. మీకు అర్థమయ్యే భాషలో చెప్పాలి అంటే స్ప్రైట్ అనేది గ్యాస్ ఉన్న డ్రింక్. అదేవిధంగా మాజా, పల్పీ ఆరెంజ్ అనేది గ్యాస్ లేని డ్రింక్. కార్బోనేట్ డ్రింక్స్లో కార్బన్ డైఆక్సైడ్ ఉంటుంది, అంటే గ్యాస్ అనేది ఎక్కువగా ఉంటుంది. బాటిల్ వేడెక్కినప్పుడు గ్యాస్ అనేది కార్బన్ డైఆక్సైడ్ అనేది ఎక్స్పాండ్ అవుతుంది. ఒకవేళ బాటిల్ ఫుల్గా నిండి ఉంటే ఎక్స్పాండ్ అయినప్పుడు కలిగే ప్రెషర్ కారణంగా బాటిల్ అనేది పేలిపోతుంది. అందుకే అటువంటి సిచ్యువేషన్స్లో ఆ డ్రింక్ ఎక్స్పాండ్ అయ్యేందుకు వీలుగా కొంత స్పేస్ ఉంచుతారు. మరొక కారణం ఏమిటి అంటే బాటిల్ ఓపెన్ చేసిన వెంటనే గ్యాస్ బబుల్స్ నింపబడి ఉంటే క్యాప్ ఓపెన్ చేసినప్పుడు డ్రింక్ అనేది ఓవర్ఫ్లో అవుతుంది. అదే బాటిల్లో స్పేస్ ఉంటే ఆ ప్రాబ్లం అనేది రాదు. అందుకోసమే డ్రింక్ బాటిల్స్లో అనేది పూర్తిగా నింపకుండా ఉంచుతారు. సో కార్బోనేటెడ్ డ్రింక్ బాటిల్స్ అనేవి ఏవైనా కూడా కొంచెం స్పేస్ ఉంచి బాటిల్ అనేది ప్రిపేర్ చేస్తారు. అదేవిధంగా ఒక కుక్కకి ఒక పర్సన్ కొన్ని కోట్ల ఆస్తి అనేది రాసిచ్చాడు. మనుషుల కన్నా జంతువుల పట్ల కాస్త ఆదరణ చూపిస్తే చాలు, అవి మన పట్ల జీవితాంతం విశ్వాసంతో ఉంటాయి. అయితే ఈ విశ్వాసం మిగతా జంతువుల పట్ల ఎలా ఉన్నా కానీ కుక్కల్లో అయితే కొంచెం ఎక్కువగానే ఉంటుంది. అందుకే చాలామంది పెంపుడు జంతువుగా కుక్కల్ని పెంచుకుంటూ ఉంటారు. మరికొందరైతే కుక్కలను వాటి కుటుంబ సభ్యుల్లో ఒకరిగా చూసుకుంటూ ఉంటారు. అయితే ఒక యజమాని తన కుటుంబ సభ్యులతో పాటు తాను పెంచుకునే కుక్క కూడా ఆస్తిలో వాటా ఇచ్చాడు. అసలు వివరాల్లోకి వెళ్తే అమెరికాలోని టెన్నెసీకి చెందిన బిల్ డోరిస్ అనే వ్యక్తి గత 8 ఏళ్లుగా లూలు అనే ఓ కుక్కను పెంచుకుంటున్నాడు. అతనికి ట్రావెలింగ్ చేయడం అనేది చాలా ఇష్టం అవ్వడంతో తరచుగా ప్రయాణాలు చేసేవాడు. ఆ సమయంలో తన పెంపుడు కుక్క అయిన లూలుని తన స్నేహితుడు మార్త్ బర్టన్ వద్ద వదిలేసి వెళ్ళాడు. అయితే గత ఏడాది కుక్క యాజమాని డోరిస్ మరణించాడు. అప్పటి నుంచి లూలు బాధ్యతని మార్టనే తీసుకున్నాడు. అయితే కొద్ది రోజుల క్రితం చనిపోయిన డోరిస్ లాయర్ అతను చనిపోవడానికి ముందు రాసిన వీలునామాను మార్టన్కి అందించాడు. ఆ వీలునామా చదివి మార్టన్ షాక్ అయిపోయాడు. అందులో డోరిస్ తన పెంపుడు కుక్కలకు పేరిట $5 మిలియన్ ఆస్తి రాశాడు. తాను రాసిన ఆస్తిని లూలు ఈ సందర్భంగా మార్టన్ మాట్లాడుతూ డోరిస్, లూలు ఎంతో ఆప్యాయంగా ఉండేవాళ్ళు. లూలుని తన బిడ్డలా చూసేవాడు అని తెలిపారు. లూలుకి రాసిచ్చిన ఆస్తి మన కరెన్సీలో చెప్పాలి అంటే 36,29,55,250 రూపాయలు. నిజంగానే డోరిస్ గ్రేట్ కదా. ఆ యొక్క అమౌంట్ ఇప్పుడు కాలంలో ఈ రోజుకి 45 కోట్లుగా పరిగణలోకి వచ్చింది. ఇటువంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీకోసం మన ఛానల్లో ఎప్పుడూ ఉంటాయి. అదేవిధంగా మన ఛానల్ అనేది నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అనేది చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అనేది కూడా యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ క్యూటీ ఆల్ ఇన్ వన్ ఛానల్.